నేనెవరిని? సర్వశక్తిమంతుడను అన్నాడు. ఇప్పుడు మోషేతో ప్రభు చెప్తున్నాడు, నేను ఉన్నవాడను అనువాడను అంటున్నాడు. అంటే మన దేవుడు మార్పు లేనివాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆ కాలంలో ఒక రీతిగా, ఇంకొక కాలంలో ఇంకొక రీతిగా. కొంతమంది చెప్తుంటారు, మా నాయన చెప్పేవాడు, మా ఇంటి నిండా ఫోటోలు ఉండేవి, పెద్ద పెద్ద నిలువుడు పటాలు ఉండేవి. వాళ్ళందరూ ఒక రూపానికి సంబంధం ఉండదు. నేను అడిగాను ఒకసారి, దేవుడు అంటే ఒక్కడే కదా, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారేంటి నాన్న అంటే, మా నాన్న చెప్పిన మాట ఏంటో తెలుసా? కాలానికి ఒక అవతారం ఎత్తుతాడంట ఆయన. పాపం మా నాన్నకు తెలిసింది అది. అవతార పురుషుడంట, కాలానికి ఒక రకమైన అవతారం ఎత్తి అలా కనపడతాడంట. మరి బైబిల్లో మనం చదివితే ఈ దేవుడు ఉన్నవాడు అనువాడైన దేవుడు, ఈయన మార్పు చెందనివాడు, కాలానికి ఒక అవతారం ఎత్తి రకరకాల అవతారాల్లో కనబడేవాడు కాదు. మన ప్రభు ఎప్పుడు ఒకటే రీతిగా ఏకరీతిగా ఉన్నవాడు అనువాడైన దేవుడు, మార్పు లేనివాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు అబ్రహాము ఇస్సాకులు ఎలా ఆరాధించారో అదే దేవుడు ఇప్పుడు కూడా మనకున్నాడు. అప్పుడు వారి జీవితాలు ఏ అద్భుతాలు చేశాడో ఇప్పుడు కూడా మనకు అద్భుతాలు చేయడానికి మనకు ఉన్నవాడు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు కాదు, అప్పుడు ఉన్నవాడే ఇప్పుడు కూడా మనతో ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను మిమ్మలను కౌగిలించుకుంటాను. ఎందుకు ఆయన కౌగిలించుకోవాలనుకుంటున్నాడు? ఎందుకు మనల్ని కౌగిలించుకోవాలని ఆశిస్తున్నాడు? మనందరికీ తెలిసిన సంగతి ఏమిటంటే, ఇప్పుడు చిన్న బిడ్డ ఉన్నాడు అనుకోండి, నిద్రపోతున్నట్టే ఉంటాడు, తెలియకుండాను ఉలిక్కి పడి కెవ్వుని కేకేస్తాడు, గట్టిగా ఏడ్చేస్తాడు. వెంటనే తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బిడ్డను తీసుకొని ఆ కౌగిల్లో అలా హత్తుకున్నప్పుడు ఆ కౌగిలి స్పర్శ ఎప్పుడైతే ఆ బిడ్డకు తగులుతుందో వెంటనే వాడికున్న భయం పోతుంది, ఆ చిన్న బిడ్డకున్న భయం పోతుంది. ఆ తర్వాత కొంతమంది డాక్టర్లు కూడా చెప్తారు, కొన్ని ప్రాబ్లమ్స్ ఏదన్నా కొంచెం ఆ డిసీజ్ ఉన్నప్పుడు తల్లి కౌగిలిలోనట బిడ్డకు ఆరోగ్యము కూడా కలుగుతుందట. దేవునికి స్తోత్రం. అందుకే తల్లి బిడ్డను ఎప్పుడు కౌగిల్లోనే పెట్టుకొని ఉంటుంది. ఆ కౌగిలి స్పర్శ బిడ్డకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, బిడ్డకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు యేసయ్య చెప్తాడు, మీరు నా ముందున్న మాసం ఎట్టుందో ఏమో, ఏ తెగుళ్ళున్నాయో, ఏ భయంకరమైన అపాయాలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో అనే కంగారు మనకుంది. ప్రభు అంటున్నాడు, నేను కౌగిలించుకుంటే నీ భయాలన్నీ ఎగిరిపోతాయి యేసునామములో. హల్లెలూయా. ఆయన కౌగిలించుకుంటే ఏ వ్యాధి బలహీనతలు మనకున్నా, ఏ శోధనలు మనకున్నా, ఆయన కౌగిలిలో ప్రతి వ్యాధి తొలగిపోతుంది, ఆరోగ్యవంతులుగా మనం బ్రతుకుతాం. అందుకే ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని కౌగిలించుకొని వాడను. ఆయన కౌగిలిలో మనం బ్రతకాలి, ఆయన కౌగిలిని మనం కోరుకోవాలి. కౌగిలి అంటే చాలా రకాలు ఉన్నాయి. లోకం కూడా ఒక కౌగిలి ఉంది. ఈ లోకపు కౌగిలిలోనికి వెళ్ళిన వారు ఇక లోకంలో కలిసిపోతారు, లోకంలో కలిసిపోయిన వారు నరకాగ్నిలోనే కనబడతారు. మనందరికీ తెలుసు, బలాఢ్యుడు, దేవుని వరము చేత జన్మించినటువంటి సంసోను దెలీలా కౌగిలిని కోరుకున్నాడట. చూడండి, దెలీలా కౌగిలిని ఎప్పుడైతే అతను కోరుకున్నాడో అతని జీవితం అంధత్వంలోనికి వెళ్ళిపోయింది. దేవుడు అతనికి ఇచ్చిన శక్తి సామర్థ్యాలన్నీ మటుమాయమైపోయాయి, శక్తిహీనుడైపోయాడు. కారణం ఏంటంటే, అయ్యగారు ఆమె కౌగిల్లో తలబెట్టి హాయిగా పవలించాడు. ఈలోపు బాగా నిద్రపుచ్చి క్షవరం చేసేసింది, ఉన్న వెంట్రుకలన్నీ కత్తరించిన తర్వాత సంసోను అరుగో ఫిలిష్తీయులు అనింది. ఎప్పటిలాగా విరజిమ్ముదామని లేచి తల విదిలిస్తే బోడుగుండు అయిపోయింది, ఉన్న శక్తి అంతా పోయింది. తన జీవితం దుర్బలమైనటువంటి పరిస్థితికి దిగజారిపోయింది. వారు పట్టుకొని రెక్కలు విరిచి కట్టి ఎవరిని కనిగుడ్లు పొడిచి వేశారట. కాగబెట్టిన రాడ్లతో కనిగుడ్లు పొడి చేశారట.
ఎందుకంటే ఒకప్పుడు దేవుని శక్తి కలిగిన వ్యక్తి అయి ఒక్క పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపే శక్తి కలిగిన వాడంట. 300 నక్కలను పట్టుకొని వాటి తోకలు మెలవేసి ముడివేసి నిప్పు పెట్టి వాటికి తోకలకు నిప్పు పెట్టి పంట పొలాల మీనికి దోలేడట. శత్రు పంట పొలాలు పాడు చేసాడట. మరి ఎంత కక్ష ఉంటుంది, ఎంత పగ ఉంటుంది. తన శక్తిని తన సామర్థ్యమును కాపాడుకోవడానికి దేవుని కౌగిలి కోరుకోవలసిన వాడు దెలీలా కౌగిలి కోరుకున్నాడు. కొంతమంది ఇట్లాంటి అవివేక పనులు చేస్తుంటారు. ఆ మధ్య ఒక సంగతి విన్నాను నేను. ఏంటంటే ఇంట్లో అమ్మని అడిగేది, మమ్మీ నాకు ఫోన్ కొనిపెట్టు. నీకెందుకే ఫోను, ఇంట్లో ఉండేదానికి అంటదమ్మ. పలానా బట్టలు కొనిపెట్టు, అంత పొట్టి బట్టలు వేసుకోవచ్చు, ఆడపిల్లవు కదా, సిగ్గులేదు నీకు అంటుంది అమ్మ. దీనికి చిరాకు వస్తుంది ఈ పిల్లకి. ఏది అడిగినా కొనిపెట్టరు, ఏం తల్లిదండ్రులో ఏమో అని చిరాకుగా బ్రతుకుతుంది. ఒకరోజు మార్కెట్కి పోయింది. ఎందుకో పోయింది. వాడెవడో నీకు ఏది కావాలంటే అది కొని పెడతాను అన్నాడట. వాడెవడో మనకు తెలీదు అన్నాడట. ఇది కదా నాకు కావాల్సింది, మా అమ్మ నాన్న ఎట్ట కొని పెట్టరు, నాకు అన్నీ కొని పెడతాను అన్నాడని చెప్పి వాడి వెంట వెళ్ళిపోయింది. వాడి వెంట వెళ్ళింది కొని పెడతాడని. ఎన్ని రోజులు కొని పెడతాడండి? చివరికి తన జీవితం దుర్బలమైన పరిస్థితి. అతని ఒడిని కోరుకున్నటువంటి ఆమె జీవితం సర్వనాశనం అయిపోయింది. కొద్ది రోజుల పాటు ఉన్నట్టే ఉన్నాడు, ఎక్కడో విడిచిపెట్టాడు, చెప్పకుండా ఎటు పోయాడు. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుదోచక రోడ్ల పాలైపోయింది అమ్మగారు. పిచ్చి పనులు చేస్తుంటారు కొంతమంది. సంసోను అంత బలవంతుడు అయ్యుండి దేవుని కౌగిల్ని కోరుకోకుండా దెలీలా కౌగిల్ని కోరుకున్నాడు. అందుకే జీవితం సర్వనాశనం చేసుకున్నాడు. ఈ రోజున మనం ఎవరి కౌగిలి కోరుకుంటున్నామో ఆలోచించండి. ప్రభువు చెప్తున్నాడు మనకు వాగ్దాన పూర్వకముగా, నిన్ను కౌగిలించుకునేవాడు నేనే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగాను, హల్లెలూయా అని చెప్పండి. అందుకే ప్రభు అంటాడు యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యంలో 12-13 వాక్యాలు ఒకసారి చదవండి. 12-13 సెలవిస్తున్నాడు, ఆలకించండి. ఇదిగో దేవుని కౌగిలున్నట నది వలె సమాధానమును మన యొద్దకు పారజేస్తాడట. ఆయన కౌగిల్లో మనం ఉంటే సమాధానం నది పారినట్టుగా పారుకుంటూ మన యొద్దకు సమాధానం వస్తుందట. ఐశ్వర్యం నీ దగ్గరికి పంపిస్తాడట. మీ యొద్దకు ఐశ్వర్యం పొర్లుకుంటూ నీళ్లు పొర్లుకుంటూ వచ్చినట్లుగా, డ్యామ్ ఒక్కోసారి తలుపులు ఎత్తినప్పుడు చూడండి అసలు ఆ నీటి ప్రవాహం ఎంత స్పీడ్గా ఉంటుందో, అట్లాగా నీళ్లు పొర్లుకుంటూ వచ్చినట్లుగా ఐశ్వర్యం పొర్లుకుంటూ నీ యొద్దకు రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చదువు. చూడండి, చంకని ఎత్తబడుదురు, మోకాళ్ళ మీద చిన్న బిడ్డను తల్లి ఎలా ఆడిస్తుందో అలా ఆడించబడుదురు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగాను. దేవుడు చెప్తున్నాడు, నా కౌగిలిలో నీకు ఆదరణ ఉంది. నా కౌగిలిలో నువ్వు భద్రపరచబడినప్పుడు, నా కౌగిలిలో నువ్వు దాచబడినప్పుడు సమాధానం పరిగెత్తుకుంటూ వస్తుంది, ఐశ్వర్యం పరిగెత్తుకుంటూ వస్తుంది, సకల ఆశీర్వాదాలు నీకు కలుగుతాయి. చిన్న బిడ్డను ఆడించినట్టుగా నేను నిన్ను ఆడించబోతున్నాను, నిన్ను క్షేమంగా చూసుకోబోతున్నాను. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించబోతున్నాను. దేవుని స్తోత్రం చెప్పాలి. 49వ అధ్యాయం యెషయా గ్రంథం 49:15 వాక్యం కూడా చదువుదాం ఒకసారి. చూడండి, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా. చూసారా, మరచునా అని వారైన ఒకవేళ మరచదురు కానీ నేను నిన్ను మరువను. చదువు. నా అరచేతుల మీద. ఎంత మంచి వాగ్దానాలండి బాబు. తల్లి తన చంటి బిడ్డను మరచునా, ఒకవేళ వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మర్చిపోను. ఆయన కౌగిల్లో ఎంత భద్రత ఉందో చూడండి. మొన్న ఒక వీడియో చూపించాడు నాకు ఒక అన్న.
మొదట ఒకడు, రెండో వాడు పుట్టాడు. ఇద్దరు మగపిల్లలే. ఈ అమ్మగారు వాడికి అన్నం పెడుతుంది, టీవీ చూస్తుంది. టీవీ మోజులో పడింది. మొత్తం ముక్కుకు పెడుతుంది, మూతికి పెడుతుంది, కళ్ళకు పెడుతుంది, కింద పోస్తానే ఉంది. ఆడు చిన్నోడేమో బెత్తర సూపులు చూస్తున్నాడు. ఈడు మొదట పుట్టినోడు సెల్ ఫోన్ ఆడుకుంటూ ఆమె చేసే పనులు చూసి మొత్తం వీడియో తీసాడు. ఆ వీడియో వాళ్ళ నాన్న నెమ్మదిగా నా దగ్గరికి తీసుకొచ్చాడు. నువ్వు పెద్ద బతురాలు అంటుంటివే అన్నా, ఇదిగో ఆమె బత్తి చూడన్నా. టీవీ చూసుకుంటూ పిల్లోడికి అన్నం ఎక్కడ పెట్టాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అప్పుడు నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. చంటి బిడ్డనైన తల్లి మరచును కానీ, టీవీ మోజులో పడి మర్చిపోయింది, మరచును కానీ నేను నిన్ను మరచిపోను. అంటే ప్రభు కౌగిల్లో మనం భద్రపరచబడితే ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కౌగిల్లో అంత భద్రత ఉంది, అంత క్షేమం ఉంది. కన్న తల్లి మర్చిపోవచ్చేమో కానీ ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఈరోజు వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను కౌగిలించుకునివాడను. ఆయన మనల్ని కౌగిలించుకొని ఆయన కౌగిలిలో ఇన్ని ఆశీర్వాదాలు సిద్ధపరిచి మనల్ని క్షేమకరంగా చూసుకోవాలనుకుంటున్నాడు. ఇంకా కొన్ని వాగ్దానాలు కూడా ఉన్నాయి. ఆయన కౌగిలిలో మనం దాచబడితే, ఆయన కౌగిలిలోనికి మనం రాగలిగితే, ఇంకా ఒక మంచి మాట చెప్తా చూడండి. పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం. ఆ అమ్మింగ్ తగ్గించాలి రాబాయ్, అనే సౌండ్ వస్తుంది చూడు మధ్య మధ్యలో. పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం మొదట 3వ వాక్యం. నేను చెప్పేది సరిగ్గా వినానయా. 3వ వాక్యం, 7వ వాక్యం, ఆ తర్వాత 6వ వాక్యం. ఈ 3 చదవాలా. అతని ఎడమ చేయి నా తల క్రిందనున్నది, అతని కుడి చెయ్యి, చూసారా, ఎడమ చెయ్యేమో తల కింద వేసాడట, కుడి చేయితోనేమో ఆయన కౌగిలించుకున్నాడట. ఆయన కౌగిలిలోనికి తీసుకొని కుడి చేయితో కౌగిలించుకొని ఎడమ చేయి తల కింద పెట్టాడు. చిన్న బిడ్డను తల్లి ఎలాగైతే హత్తుకుంటుందో అలాగ కౌగిల్లోనికి తీసుకుంటున్నాడట. 7వ వాక్యం, అగాధ సముద్రపు జలము ప్రేమను ఆర్పజాలదు, ముంచివేయజాలదు. 6వ వాక్యం చదివి ఇప్పుడు. చూడండి, ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య అబ్బు ఎంత కఠినంగా ఉంది చూడండి. ప్రేమను గురించి ప్రభు చెప్పాడు. అగ్ని జ్వాల వలె ఉంటుందట ప్రేమ, రగులుతూ ఉంటుందట ప్రేమ. ఆ ప్రేమలో ఆయన కౌగిల్లోనికి వెళ్ళినప్పుడు ఆయన ప్రేమను మనకు పంచుతాడట. లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయిలేండి. ఆ ప్రేమల గురించి పెద్దగా మనము ఎక్కువసేపు ఆలోచించకూడదు. ఈ లోక ప్రేమలన్నీ అది ఒక రకమైన ప్రేమలవి. ఇంకా చెప్పాలంటే కొన్ని మంచి ప్రేమలు ఉన్నాయి, కొన్ని చెడ్డ ప్రేమలు ఉన్నాయి. చెడ్డ ప్రేమల వైపు అడుగులు వేస్తే జీవితం దుర్బలమైపోద్ది, పాడైపోతుంది. తల్లిదండ్రి ప్రేమ ఉంటుంది, ఎంత శ్రేష్టమైందంటే, బాగా నిరుపేదలు అనుకోండి, కొంచెమే ఆహారం ఉందనుకోండి, ఆ కొంచెం ఆహారం తన పిల్లలకు పెట్టుకొని వాళ్ళు మంచినీళ్ళు దాగి తన పిల్లల్ని బ్రతికించుకుంటారు, పిల్లల్ని పోషించుకుంటారు. తల్లిదండ్రి ప్రేమ అది. నా పిల్లలు బ్రతికితే నేను బ్రతికినట్టే అనుకుంటారు. పిల్లల బ్రతుకు కొరకు, వారు బాగోగుల కొరకు వారు అవసరతలు మానుకుంటారు, వారు అక్కర్లు మానుకుంటారు. వారు ప్రేమది. అవసరమైతే తిండి లేకపోతే ఉన్నది పిల్లలకు పెట్టుకొని పస్తులు పడుకుంటారు. అది తల్లిదండ్రి ప్రేమ. అలాగే భార్యాభర్తల ప్రేమ ఉంటుంది. బయటికి వెళ్ళాడు అనుకో, ఎప్పుడెప్పుడు వస్తాడా అని అన్నం తినకుండా భార్య తన భర్త మీద ఉన్న ప్రేమను బట్టి ఎదురెదురు చూస్తూ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా భోజనం చేయలేదను అంటే, నీకోసమే ఎదురు చూస్తున్నానండి అంటది. ఏం ప్రేమ ఇది? ఉన్నారు ఇక్కడే? హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం సిగ్గు అవుతుంది ఏంటి? ఏ ప్రేమ ఇది? భార్యాభర్తల ప్రేమ. ఇవన్నీ మంచివే, కానీ వీటన్నిటికన్నా శ్రేష్టమైన ప్రేమ ఒకటి ఉంది.
అది అగాపే ప్రేమ. కొట్టుగట్టిగా హల్లెలూయా. యేసయ్య ప్రేమకు కొలత లేదు. అందుకే అది రాయబడింది, అగ్ని ఎంత జ్వాలగా ఉంటుందో ఆయన ప్రేమ కూడా అలా మండుతూ ఉంటుందట. ఇప్పుడు అగ్నిలో చెత్త వేస్తే ఏమైంది? గట్టిగా చెప్పాలి హల్లెలూయానండి. ఇబ్బందిగా ఉంది ఏమన్నా? ఇప్పుడు ఈ ఎరకాడ ప్రేమలు ఎందుకు అన్నయ్య అంటారా? జాగ్రత్తగా వినండి. చెత్తేస్తే కాలిపోద్ది. నిజమైన ప్రేమ భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, ఏమండి దేవునికి మనకు మధ్యన ఏదైనా ఒక చెత్త వచ్చిందనుకోండి, మనలోనికి చెత్త వచ్చిందనుకోండి, ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశాను, పొరపాటు జరిగిపోయింది నాయన అంటే ఆయన ఆ పాపమును, ఆ అపవిత్రతను నువ్వు పశ్చాత్తాపడ్డావు కాబట్టి కడిగేస్తాడు. ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం, ప్రేమ ఎంత గొప్పదో. ఆ లిస్ట్ ఒకసారి చదువన్నాయా? ఏంటంటే చూస్తారు? కొరింథీ పత్రికలోనా? చెప్పండి, చదవండి. 14వ అధ్యాయమా? ఎన్నో అధ్యాయం? 13వ అధ్యాయమా? నేను సమస్తం ఇచ్చిన ప్రేమ లేని వాడిని అయితే వ్యర్థుడని అంటాడు చూడు. ఎన్నో అధ్యాయం, ఎన్నో వచ్చిన అన్న చూడు. 13వ అధ్యాయం. నేను వ్యర్థుడను, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ, ఈ లిస్టును ఒకసారి రౌండప్ చేసుకోండి. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా. ఇంకో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారనుకోండి, ఒకరి మీద ఒకరు హెచ్చించుకోరట. ఒకవేళ ఒకరు తక్కువలో ఉన్నా నాకన్నా నువ్వే గొప్పవాడి అని చెప్పుకుంటారట. ఆ ప్రేమ అలా హెచ్చిస్తుంది ఆ మనిషిని. ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటిని తాలుకొనును, నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షించును, ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రేమ ఎంతకాలం ఉంటుంది? ఈ నిజమైన ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ. దేవుని స్తోత్రం. మనుషుల ప్రేమ కొద్ది రోజులే. ఆ ప్రేమ వైపు మనం అడుగులేస్తే ఉన్నంతకాలం బాగానే ఉంటారు, లేకపోతే అంత వ్యతిరేకమైపోద్ది. చాలా ప్రేమలు ఉన్నాయి లోకంలో, కానీ నిజమైన క్రీస్తు ప్రేమ మనలో ఉంటే ఇదిగో ఈ లిస్టు మనలో ఉంటుంది. ఊరికే ఎవరి మీదంటే వారి మీద సాడీలు చెప్పడం, ఎవరి గురించి అంటే వారి గురించి తప్పుగా మాట్లాడడం, ఇట్లా ఈ అపవిత్రత మనలో ఉండదు. ఎందుకంటే ప్రేమ దోషములన్నీ కప్పేస్తుంది, పోనీలే అనిపిస్తుంది, మత్సరపడదు, తొందరగా ఉప్పొంగదు, తనకు తానే గొప్పగా చెప్పుకుంటుందంటే అది దేవుని ప్రేమేమి కాదు. సమానత్వం కోరుకుంటుంది ప్రేమ. అట్లా ఒకరినొకరు క్షమించుకునేదే నిజమైన క్రీస్తు ప్రేమ. అదే ప్రభు అంటున్నాడు, నా కౌగిలిలో నీకు నిజమైన ప్రేమ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. లోకంలో ఉండదు. ఆ మధ్య ఒక సమస్య ఏంటంటే, ఆటో డ్రైవరు రోజు ఇంటికి పొద్దున పోతాడు, తెల్లవారుజామున పోతాడు, సాయంత్రం వస్తాడు, కష్టపడి వస్తాడు, కానీ ఇంటికి వచ్చేటప్పుడు కొంచెమే డబ్బులు తెస్తాడు. పగలంతా శ్రమ పడుతున్నావు, ఏం బాడుగలో ఏం పాడు అంటుంటాడు ఇంట్లో. కొంతకాలం అయినాక అసలు సంగతి బయటపడింది. ఏంటదంటే, కష్టపడి సంపాదిస్తున్నాడు, ఇంకొక ఇంట్లో వాళ్ళ పిల్లలకి పండ్లు కొని పెడుతున్నాడు, వాళ్ళకి బట్టలు కొని పెడుతున్నాడు, వాళ్ళకి ఎవరికో మంచి చెడ్డలు చూస్తున్నాడు. అయ్యగారు, ఆటో డ్రైవర్లారా జాగ్రత్త.
ఆ విషయం బయటపడిన తర్వాత పాపం గుండెలు బాదుకుని ఏడ్చింది భార్య. కష్టార్జితం అంతా వృధా చేస్తూ, వ్యర్థం చేస్తూ, ఇంట్లో చాలని జీవితాన్ని మాకిచ్చి ఎంతో వేదన పరిచాడని ఆమె ఎంతో బాధపడింది. లోకప్రేమలోనికి వెళ్తే కష్టార్జితం వృధా అయిపోద్ది, జీవితాలు పాడైపోతాయి. అందుకే మనం కలిగి ఉండవలసిన ప్రేమ అది కాదు. ఎట్ట చెప్పుకుంటూ పోతే లోకంలో చాలా ఉన్నాయి. కంబం తెలుసా? కంబం అనే ఊరు తెలుసా? కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. ఇదిగో మన పొదిల నుంచి ఈ రూట్లో అటు పోతే ఖమ్మం వస్తుంది. సరే, గిద్దలూరు రూట్లో ఉంటుంది. సరే, ఆ ఖమ్మంలో కొద్ది రోజుల క్రితం ఒక సంఘటన విన్నాను. ఏంటంటే, ఇంట్లో వారికి ఆరోగ్యం బాగులేదని డాక్టర్ గారు ఇంటికి వచ్చేవాడంట ఇంజక్షన్ వేయడానికి. ఈ డాక్టర్ గారు ఇంటికి వస్తున్నప్పుడు ఆమె అతనితో పరిచయం పెంచుకుందట. కొద్ది రోజులకు ఆ పరిచయం ఏమైంది, భర్తకి ఏదో ఇంజక్షన్ ఇచ్చి చంపేశారు ఇద్దరు కలిసి. చూడండి ఆ ప్రేమ ఎట్టుంటుందో. భర్తకి ఏదో ఒకటి చేసి ఆ భర్తను చంపారు. అది పోలీసులకు తెలిసింది. నెమ్మదిగా నాకేం సంబంధం లేదు, ఈ డాక్టరే చంపేశాడని డాక్టర్ని జైలుకి నెట్టేసింది. ఏమి ఎరగనట్టుంది, ఎంత మంచి ప్రేమ. ఇట్లాంటివి చాలా ఉన్నాయి లోకంలో. ఇలాంటి పనికిమాలిన ప్రేమల వైపు మనసు పెట్టకూడదు. అనవసరమైన వాటి కొరకు, ఆ పనికిరాని ప్రేమల వైపు మీ మనసును, మీ ఆలోచనలు వెళ్ళకూడదు. అందుకే ఈ లోక ప్రేమలు కాదు మనం కోరుకోవలసింది, ఆయన కవిగిలిలో నిజమైన ప్రేమ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ప్రేమను మనం సంపాదించుకోవాలంటే ఆయన కౌగిలిలోనికి మనం వెళ్ళాలి. యేసయ్య మనల్ని కౌగిలించుకొనుగాక, ఆయన కౌగిలిలోనికి వెళ్ళాలి. ఇక్కడ రాయబడిన ఈ మాట ఏంటంటే, ఆ పరమగీతములు అంటే మనకు తెలుసు ఈ లోక సంబంధమైన గీతమేమి కాదు. అది ఏ లోక సంబంధమైంది? పరలోక సంబంధమైంది. ఇద్దరు ప్రేమికులకు మధ్యన వారి సంభాషణను గుర్చినటువంటి పాటే, గీతమే ఈ పరమగీతముల గ్రంథం. వారిద్దరు ఎవరు? ఒకటి ప్రియుడైన యేసుక్రీస్తు, సోలమితి అయిన ప్రియురాలైనటువంటి సంఘం. చెప్పండి, ప్రియురాలు ఎవరు? గట్టిగా చెప్పండి. సంఘం అంటే మనం అందరం. మనకు యేసయ్యకు మధ్యన జరిగే సంభాషణే ఈ పరమగీతం. దీని అక్షరానుసారంగా ఉపయోగించకూడదు. ఒక్కొక్క తెలివి లేని వాడు వీటిని అవేంటి అదేదో వాటికి ఉపయోగిస్తున్నారని విన్నాను. అది పనికిరాని ఆలోచన, దేవుని శాపం వచ్చింది. ఈ వాక్యాలను సొంత కవిత్వాలకు వాడుకోకూడదు, అట్లా ఉపయోగించకూడదు. అట్లా ఉపయోగిస్తే దేవుని వాక్యం కాల్చేస్తుంది. కాబట్టి ఆ భయం ఉండాలి. చాలామంది అలా లోకంలో ఈ నామకార్థపు క్రైస్తవుల్లో చాలామంది ఇట్లా చేస్తారని విన్నాను. అట్లా ఎప్పుడు కూడా మనం వక్రీకరించకూడదు. దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కవిగిలిలోనికి వచ్చినటువంటి సోలమితి చెప్తుంది, ఆయన కవిగిలిలో నాకెంతో ప్రేమ ఉంది అని చెప్తుంది ఆమె. ఇప్పుడు ఆ ప్రేమను మనం పొందాలంటే సోలమితిలాగా మనం మారాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. సోలమితి అంటే ఎవరని చెప్పాను? సంఘం. ఆ సంఘమే ఆయన ప్రియురాలే, ఆయన కోరుకున్న సోలమితి. కాబట్టి ఆయన ప్రియురాలుగా, ఆయన సంఘముగా మనం మార్చబడి ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆ ప్రేమ, ఆ నిజమైన ప్రేమ మనమేం చూపిస్తాడు. ఒకవేళ ఆయన మన మీద కోపం చూపించాడంటే ఎన్నాళ్ళు మనం బ్రతుకుతామా? మనం చేసిన తప్పిదాలు, మన మాటలు, మన చేష్టాలు అబ్బో అన్నీ బాగుంటే అలివవుతామా? మరి ఆయన నిజంగా ప్రేమ కలిగిన వాడు కాబట్టి క్షమిస్తూ ఉన్నాడు, ఇంకా భరిస్తున్నాడు, ఇంకా మనని క్షమిస్తూ భరిస్తూ ఉన్నాడు. కనుకనే ఈరోజు వరకు సజీవులుగా ఉన్నాం. ఆయన భరిస్తున్నాడు, క్షమిస్తున్నాడని ఇంకా తప్పులు చేయకూడదు, సరిచేయబడాలి. ఆయన ప్రేమకు మనం పాత్రులం అవ్వాలి. ఆయన కౌగిలిలో మనం చేర్చబడుదుముగాక. ఒకసారి ఎక్స్పీరియన్స్తో చెప్పాడు మీకా అనేటువంటి భక్తుడు. తన ఎక్స్పీరియన్స్లో చెప్పాడు. ఏమనో చదువుదామా ఒకసారి? మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వాక్యం చదవండి ఒక మాట. చూసారా, మీ స్నేహితులు, ముఖ్య స్నేహితుడు అంటుంటారే వాడే కొంప ముంచుతాడు అంటే ఈయన దెబ్బతిన్నాడు ఎక్కడో.
ఈయన నిజమైన నా ప్రాణ స్నేహితుడని నమ్మిన వాడు, ఆయనకు చేసిన మోసం, ఆయన పడిన కష్టం, ఆయన పడిన ఇబ్బంది అవన్నీ ఎరిగిన వాడై ఇప్పుడు రాస్తున్నాడు ఏమని, ముఖ్య స్నేహితుడైనా సరే నువ్వు నమ్మవద్దు. చదువు. నీ కౌగిట్లో పడుకొని ఉన్నటువంటి దాని ఎదుట కూడా వరి భార్య కూడా ఏదో చేసినట్టుంది. కౌగిట పడుకున్నదంటే ఎవరు, ఇక భార్యే కదా. అంటే కట్టుకున్న భార్య కూడా ఏదో కొంప ముంచింది అయ్యగారిని. జాగ్రత్త అమ్మగారులు. ఆయన చెప్తున్నాడు, నీ కౌగిలిలో పడుకున్న నీ భార్య ఎదుట కూడా నీ నోటికి కాపు పెట్టు. ఏది పడితే అది వాగమాకు, ఏది పడితే అది చెప్పమాకు, ఏది పడితే అది మాట్లాడమాకు, దెబ్బతింటావు అని ఆయన ఎక్స్పీరియన్స్లు రాస్తున్నాడు. చాలా నష్టపోయాడు. కానీ ఎన్ని జరిగిన చివరికి ఆయన అంటాడు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నా నిరీక్షణ ఉంటుంది, నేను కనిపెట్టుకొని ఉంటాను అని చెప్తున్నాను. ఆయనను ఎదురు చూస్తాను. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. మనమంతా కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో, ఆయన కౌగిలిలోనికి వెళ్ళినప్పుడు నిజమైన ప్రేమ మనకు దొరుకుతుంది. ఆ ప్రేమలో మనం జీవించాలి, ఆ ప్రేమతో మనం నడిపించబడాలి, ఆ ప్రేమే మనం సంపాదించుకోవాలి. పౌలు గారు చెప్తాడు, ఆ ప్రేమను రుచి చూశాడు. ఒకప్పుడు సంఘాన్ని బాధించాడు, సంఘాన్ని ఇబ్బంది పెట్టాడు, సంఘ ప్రజలందరినీ కొట్టి ఎంతో చిత్రవద చేశాడు, అనేకులను చంపడానికి ప్రేరేపించాడు. అలాంటి భయంకరమైన క్రూరుడైనటువంటి ఈ సౌలు దేవుని దర్శనాన్ని చూసి, ఏమండి, ప్రభు ప్రేమను రుచి చూచిన తర్వాత ఇప్పుడు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వాక్యం నుండి చదువుకుంటూ వస్తారా? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింసైనా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపునా. 37వ వాక్యం చదువు. మనల్ని ప్రేమించిన వాని ద్వారా, అదిగో దేవుని ప్రేమలో, ఆయన ప్రేమించిన దేవాది దేవుని ద్వారా ఎన్ని శ్రమలు వచ్చినా, చూడండి, క్రీస్తు ప్రేమ నుండి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఎవరు ఎడబాపలేరు, ఏది ఎడబాపలేదు అని చెప్పి ఇప్పుడు 37వ వాక్యాలు అంటున్నాడు. చదువునైనా, మనల్ని ప్రేమించిన వాని ద్వారా అదిగో ఈ సమస్యలన్నిటిలో అత్యధికమైన విజయం మనం సంపాదించబోతున్నాం. కొట్టుగట్టిగా సంతోషంగా కొట్టాలా. హల్లెలూయా. కష్టాలు వచ్చాయంటే ఊరకనే లోకం వైపు పరిగెడుతుంటాం, ఎట్టపోతాయా, ఏం సంగతి అని. మనం ఏమీ చేయాల్సిన పని లేదు. ఎన్ని వచ్చినా ఆయన ప్రేమ నుండి మనం ఎడబాపకూడదు, ఆయన ప్రేమ నుండి మనం దూరం అయిపోకూడదు. నిలిచి ఉంటే, అక్కడ రాయబడిన మాట, ఏ దేవుడైతే మనల్ని ప్రేమిస్తున్నాడో, ఏ ప్రభు అయితే మనకు ప్రేమను పంచిపెట్టాడో, ఆయన ద్వారా అత్యధికమైన విజయం మీ అందరికీ ప్రభు ఇచ్చునుగాక. ప్రేమలో విజయం ఉందట. ఆ ప్రేమను మనం కాచుకోవాలి. కష్టాలు, ఉపద్రవాలు, ఇబ్బందులు, ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి, వాటికి మీరు భయపడొద్దు. ఆయన కౌగిలిలో భద్రపరచబడితే, ఆ ప్రేమలో స్థిరముగా ఉంటే వాటన్నిటిని జయించే శక్తిని కూడా ప్రభు ఇస్తాడు. ఈ విజయమును మీకు దయచేయనుగాక. ఇంకొక మాట గుర్తు చేసి నేను ముగిస్తాను, టైం అయిపోని వచ్చింది. మార్కు సువార్తలో చదువుదాం, 10వ అధ్యాయం 16వ వాక్యం. ఆయన కౌగిలిలో ఉన్న మరొక ఆశీర్వాదాన్ని చెప్తున్నాను చూడండి. మార్కు 10:16. ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, ప్రభు అదిగో ఆ ఇమేజ్ అదే, ఈ వాగ్దానం ఆ ఇమేజ్ అదే. వారందరినీ ఇలా దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని వారిని చేతులెత్తి ఆశీర్వదించాడంట. దేవుని స్తోత్రం.
వారి మీద అలా చేతులు ఉంచి వారిని ఆశీర్వదిస్తున్నాడట. నువ్వు దేవుని కౌగిలిలోనికి వచ్చావనుకో, ఈ రోజున లోకములో నుండి, ఈ శాపములో నుండి దేవుని కౌగిలిలోనికి వచ్చావనుకో, ఆయన నిన్ను కౌగిలించుకొని నీ మీద చేతులుంచి మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఇక ప్రభువే ఆశీర్వదిస్తే నీకేమైనా తక్కువైద్దంటారా? చెప్పరేంటండి? దేవుడు ఆశీర్వదిస్తే నీకేమన్నా కొరత అవుతుందంటారా? చూడండి, కుటుంబాల్లో ఎన్నోసార్లు మనకు ఎదురవుతాయి సమస్యలు. ఎందుకంటే కట్టుకున్న వారితో, కన్నవారితో, తోబుట్టువులతో ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తాయి. ఎన్ని వచ్చినా దేవుని ప్రేమలో, దేవుని కౌగిలిలోనికి నువ్వు వెళితే దేవుని చేత మీరు ఆశీర్వదించబడి గొప్పవారు అవుతారు. దానికి మంచి ఎగ్జాంపుల్ ఎవరంటే మనకు బాగా తెలిసిన వ్యక్తి యోసేపు. యోసేపు అన్నలు కొట్టారు. సొంత అన్నలే కదండి, మరి తమ్ముడే కదా పోనీ అంటారు అనుకున్నారా? తండ్రి దగ్గర ఏమో నటించారు, వాడిని ప్రేమించినట్టే తమ్ముడు తమ్ముడు అని బాగానే అన్నారు. ఒంటరిగా దొరికేసరికి లోపల ఉన్నటువంటి కక్ష, పగ తీర్చుకున్నారు. కొట్టి గాయపరిచి గుంటలో పడేశారు, నీళ్లు లేని గుంటలో పడేశారు. బయటికి తీసి ఇస్మాయేలీలు అలా వ్యాపారస్తులు వెళ్తుంటే అమ్మేసుకున్నారు. అయినా ఏమి చేయలేక మౌనంగా ఉన్నాడు. అమ్మబడిన వ్యక్తి మౌనంగా అదిగో పోతిఫర్ ఇంట్లో కొనబడ్డాడు. ఇంట్లో వెట్టి చాకిరీ చేయడానికి ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ పని, ఏ పని అతను అప్పగించినా ఆ పనిలో ఆశీర్వాదం వస్తుంది ఇంటికి. అతనికి అర్థమైపోయింది, ఒకప్పుడు నాకు అన్ని కష్టాలే, అన్ని లాసులే. ఈ వ్యక్తి నా ఇంటికి ఏ రోజైతే వచ్చాడో ప్రతి పని ఆశీర్వదించబడుతుంది. నా కుటుంబం దీవెనకరంగా ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? నా వల్ల కాదు. ఈ వ్యక్తి చేతికి నేను ఏ పని అప్పగిస్తున్నానో అతని చేతిలో ప్రతి పని సఫలమవుతుందని ఎరిగి ఇంటి బీరువా తాళాలు కూడా అతని చేతికి ఇచ్చి, ఈ ఇంటి బాధ్యతలన్నీ నువ్వే చూసుకో నాయనా అని ఇంటి బాధ్యతలన్నీ అప్పగించేశాడంట. చూసారా? పోతిఫరుకు అర్థమైపోయింది. కారణం, ఇతను సామాన్యుడు కాదు, ఇతని పక్షముగా దేవుడు ఉన్నాడు. ఇతను లోకంలో పెరిగిన వ్యక్తి కాదు, దేవుని కౌగిలిలో పెరిగిన వ్యక్తి. ఒక రోజున అవకాశం చూసుకొని అమ్మగారు చొక్కా పట్టుకుంది. రానాయన నా కోరిక తీర్చు, నాతో పాపం చేయమని అడిగింది. ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఎంత దుష్కార్యం నా దేవుని కన్నుల ఎదుట నేను ఎలా చేయగలను? ఎవరు చూడటం లేదంటది ఆమె. మనుషులు చూడకపోవచ్చు, నా దేవుని కన్నులకు మరుగు చేయబడిన స్థలం ఎక్కడా లేదు, నా వల్ల కాదు అని చొక్కా విడిచిపెట్టి పారిపోయాడు. కారణం ఏంటంటే దేవుని కౌగిలిలో భద్రపరచబడిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. మనుషులు చూడండి, అవకాశం కుదిరితే అవకాశవాదులుగా మారి ఏ పాపం చేయాలో ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ యోసేపు అలాంటి వాడు కాదు. దేవుని కౌగిలిలో భద్రపరచబడ్డాడు. ఆయన కౌగిలి స్పర్శను అనుభవిస్తున్నాడు. అందుకనే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ మాత్రం చెలించిపోకుండా, ఎక్కడ ఏ పాపానికి అతను లోబడిపోకుండా, తన జీవితాన్ని కాపాడుకుంటూ పవిత్రంగా బ్రతుకుతూ వచ్చాడు. అందుకే దేవుని కౌగిలిలో ప్రభు అతన్ని ఆశీర్వదిస్తున్నాడు. వెట్టి చాకిరీ చేయడానికి వెళ్ళిన వ్యక్తి ఆ ఇంటికి యజమానుడైపోయాడు. ఆ తర్వాత ఆ దేశానికే యజమాని అయిపోయాడు. ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లు, హల్లెలూయా. మనమంతా ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటే దేవుని కౌగిలిలోనే ఉంది. నువ్వు చేసే పనిలో ఏమీ లేదు, నువ్వు చేసే పనిలో కాదు ఉంది, దేవుని కౌగిలిలో ఉంది. ఆయన కౌగిలిలో నువ్వు ఎప్పుడైతే భద్రపరచబడతావో ఆయన నీ మీద చేతులుంచి నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు నువ్వు చేసే పని ఏదైనా ఆశీర్వాదకరంగా మారిపోద్ది. అదే మనం చదువుతాం సామెతల్లో, ఏమని? యెహోవా ఇచ్చు ఆశీర్వాదం ఐశ్వర్యం అవుతుంది, అది నరుల కష్టం చేత ఎంత మాత్రం అధికమవ్వదు. నీ కష్టం మీద, నీ కష్టాన్ని కాదు నువ్వు నమ్ముకోవాల్సింది. నువ్వు నమ్ముకోవాల్సింది దేవుని కౌగిలిని. నా ప్రభు ఆశీర్వాదం నాకు కావాలి అని ప్రభువును నువ్వు అడిగే మనసు నీకు కావాలి. అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఘనమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు.
నిన్న కట్టెలు కొట్టాడు కదా ఆశీర్వాదం అన్న, ఈ కొంచెం తగ్గకూడదా కూలి అంటే, అట్లా తగ్గిద్ది అట్ట అన్నయ్య అంటున్నాడు ఆయన. నేను ఒక మాట అడిగా, ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత కూలీలు సంపాదిస్తున్న డబ్బులు ఏడబెట్టేవాడిని, ఏడున్నాయి పొట్టకు లొట్టకే అన్నాడు. ఒక్కటే మాట నాకు భలే నవ్వొచ్చింది. సంపాదించి ఇంత కష్టపడి సంపాదిస్తున్నావు, మరి వేలు వేలు కూలీలు అంటున్నావు, ఎక్కడ పెట్టావు ఈ డబ్బులు అన్నీ అంటే, పొట్టకు. కష్టం చేత మనకు ఆశీర్వాదం అధికం అవ్వదు. దేని ద్వారా? యెహోవా మనల్ని ఆశీర్వదించాలి. ఆయన ఆశీర్వాదం కొరకు కనిపెట్టాలి. ఆయన కౌగిలిలోనికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం మనం పొందుకుంటే నిశ్చయముగా మీరందరూ వర్ధిల్లుతూ దీవెనకరముగా నడిపించబడుదురుగాక. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పటికీ. ఆయన కౌగిలిలోనికి వస్తే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ప్రేమ, 2 దైవాశీర్వాదం, 3వది కిరీటం అని రాయబడింది. ఒక్క మాట చదవండి, ముగించుకుందాం. సామెతల గ్రంథం 4, 8, 9 వాక్యాలు చదువుదాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 8, 9. దాన్ని నువ్వు కౌగిలించుకొని ఎడల ఘనతను తెచ్చును, అది నీ తలకు అందమైన మాలిక కడుతుందట. దేవుని స్తోత్రం. ప్రకాశమానమైన కిరీటమును నీకు ధరింపజేస్తాడంట ఆయన. ఆయన కౌగిలి ఎంత శ్రేష్టమైందో చూడండి. బైబిల్లో చాలా కిరీటాల గురించి రాయబడి ఉంటాయి. ఆ కిరీటాలు ఎవరెవరికి ఎట్లా ఇస్తాడు అంటే, దేవుని వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి. పౌలు గారు అంటాడు, నేను ప్రభు పిలుపుకు నేను లోబడి ఆయన ఏ పరుగు పందెమైతే నా ముందు పెట్టాడో ఓపికగా పరిగెడుతున్నాను. ఎందుకో తెలుసా? బహుమానముగా నాకు ప్రభు సిద్ధపరిచిన కిరీటం కొరకు అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ తిమోతి 4:8 రాయబడి ఉంటుంది, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ నీతి కిరీటం ఉంది అన్నాడు. చెప్పండి, ఏ కిరీటం? చదువు అన్నా. దేవుని స్తోత్రం చెప్పండి. నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు. ఎందుకు ఈ కిరీటం అంటే, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆత్మలు సంపాదించినప్పుడట. మనము ప్రభు పని చేసేవారం అవ్వాలి. పౌలు గారు ఎందుకయ్యా ఎంత ప్రయాసపడుతున్నావు రాత్రింబగలంటే, నాకు నీతి కిరీటం ఉంది, దాన్ని నేను సంపాదించుకోవాలంటే నా సువార్త ఆపడానికి లేదు, నా ప్రయాస ఆపడానికి వీలు లేదు. నేను సువార్త చెప్పకపోతే, దేవుని పని చేయకపోతే నన్ను అడిగేవాళ్ళు లేరు. కానీ ఆ కిరీటం కోల్పోతాను. ఆ కిరీటం నేను సంపాదించుకోవాలంటే ఆత్మలకు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఇంకొక మాటను చూడండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యం చదువుతాం. దేవుని స్తోత్రం చెప్పండి. సంఘాన్ని సంపాదించినప్పుడు అతిశయ కిరీటం మాకు దక్కుతుంది. ఇది మా జీతం. మీరిచ్చే కానుకలు కాదు. మీరు కానుకలు ఇస్తే అవి పరిచర్య జరుగుతుంది అంతే. మాకు నిజమైన జీతం ఎక్కడుందంటే అతిశయ కిరీటం అక్కడుంది. దాని కొరకు ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు, ఇంత ప్రయాసలు, రాత్రింబగలు కష్టపడ్డం ఎందుకంటే సంఘాన్ని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచడానికి. అప్పుడు మమ్మల్ని ప్రభు పిలిచి, బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీకు అప్పగించిన దాంట్లో నమ్మకంగా ఉన్నావు అని ప్రభువు నన్ను ప్రోత్సహించి అప్పుడు నా గురించి చెప్పినప్పుడు అతిశయ కిరీటం నాకు పెట్టబడుతుంది. దేవుని స్తోత్రం. ఆ కిరీటం కొరకే ఈ ప్రయాస అంతా. ఆత్మల రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. దేవుని సన్నిధిలో ఇవన్నీ మనం ఎప్పుడైతే సంపాదిస్తామో, ఇంకా చాలా ఉన్నాయి. శోధన సహించినప్పుడు జీవ కిరీటం ఇస్తాడట. యాకోబు పత్రికలో ఉంటుంది. శోధనలు మనకు వచ్చినప్పుడు ఊరకనే బాధపడకూడదు.
కృంగిపోకూడదు. 1 అధ్యాయం 12వ వాక్యం, యాకోబు 1:12. శోధన సహించువాడు ధన్యుడు, శోధనకు నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన దేవుని స్తోత్రం చెప్పండి. శోధనలు ఎందుకు వస్తాయంటే జీవ కిరీటం ఇవ్వడానికి. హల్లెలూయా చెప్పండి. ఏ కిరీటం ఇవ్వడానికి? నువ్వు యుగయుగాలు ప్రభుతో జీవించే జీవ కిరీటం నువ్వు పొందాలంటే భూమి మీద ఉన్నప్పుడు ఏం పొందాలి? శోధనలు అనండి. శోధన నీకు ఇచ్చేది ఎందుకు అంటే నీకు జీవ కిరీటం ఇవ్వాలని తలంపుతో దేవుడు అప్పుడప్పుడు శోధనలు నీకు అనుమతిస్తాడు. వాటిని నాకు వద్దే వద్దు ప్రభు, ఈ శోధనలే వద్దు, తీసేయినా ఆయన అన్నావు అనుకో, తీసేస్తాడు. చివరికి కిరీటం కూడా తీసేస్తాడు. అందుకని ఈ లోకంలో మనం ఎప్పుడు కూడా దేవుని అనుమతి లేకుండా ఏమీ జరగదు అనే సంగతి గుర్తుపట్టి ఏ శోధనల మార్గంలో నడిపించినప్పుడు నడవాలి, కష్టాల మార్గంలో నడిపించినప్పుడు నడవాలి, నిందల మార్గంలో నడిపించినప్పుడు నడవాలి. వీటిని భరించాలి, ఓర్చుకోవాలి, సహించాలి. జీవ కిరీటం పొందుకుందువుగాక. హల్లెలూయా చెప్పండి. చివరికి ఇంకొక మాట చెప్పన, పేతురు 1 పత్రిక 5:4. పేతురు 1 పత్రిక 5:4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అదుగదుగో వాడబారని మహిమా కిరీటం ఉందట. ఈ మహిమా కిరీటం సంఘ కాపరికి ప్రభు దయచేస్తాడు. దేవుని స్తోత్రం. అసలు వాడబారని కిరీటం అంటది. ఇప్పుడు ఇన్ని కిరీటాలు మన కొరకు సిద్ధంగా ఉన్నాయి. ఆయన కౌగిలిలోని మనం భద్రపరచబడి ఆయన కౌగిలిలో మనం ఆయన నడిపింపుకు అప్పగించబడినప్పుడు ఆయన చెప్పినట్టుగా ప్రతి క్రైస్తవుడికి ఉండే బాధ్యతలు ఇవి. మనం ఉదయాన్నే నిద్రలేచి ఆయన స్తుతించాలి, ఆ దినమును ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించాలి, మన పనులు సంపూర్తి చేసుకుంటూ దేవుని పనిని కూడా చేయాలి. సువార్త చెప్పే పని ఖచ్చితంగా ప్రతి విశ్వాసి చేయాలి. నీ ఇంట్లో సువార్త చెప్పాలి, నీ వీధిలో సువార్త చెప్పాలి, నీకు తెలిసిన వారందరికీ ప్రభువును గూర్చిన సువార్త చెప్పాలి. ఇది మన బాధ్యత. నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యాలి. నన్ను రక్షించుకున్నావయ్యా, ఇదిగో మా గ్రామంలో జనం నశించిపోతున్నారు, పాడైపోతున్నారు దుర్వ్యసనాలతో, కాపాడు ప్రభు అని ప్రతి వ్యక్తి ప్రార్థించువారై ఉండాలి. అది మన బాధ్యత. ఈ బాధ్యతలన్నీ నెరవేర్చాలంటే నువ్వు ఆయన కౌగిల్లో ఉంటే నెరవేరుస్తావు. ఆయన కౌగిల్లో నువ్వు లేకపోతే కిరీటాల మీద నీకు అసలు దర్శనమే ఉండదు, ఆలోచన ఉండదు. బువ్వ తిని 3 పూట్ల హాయిగా నిద్రపోతావు. నిద్ర పట్టకపోతే టీవీ చూస్తావు. ఎట్టకు తిట్టు అటు ఇటు మసిలి పొరిలాడి పాపం నిద్ర తెచ్చుకొని నిద్రపోతావే కానీ భారం కలిగి బాధ్యత కలిగి ప్రార్థన చేయటం కానీ సువార్త చెప్పటం కానీ దేవుని పనిలో నిమగ్నం అవటం కానీ ప్రభు కొరకు ప్రయాసపడే మనసు రాదు. ఆయన కౌగిల్లో ఉంటే ఇవన్నీ మనం చేస్తాం. చివరికి ప్రభు అంటున్నాడు, వీటన్నిటికీ ఒక్కొక్క కిరీటం నీకు ఇవ్వబడుతుంది. చివరికి మహిమ కిరీటం నీ కొరకు సిద్ధంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇంకొక మాట విలాప వాక్య గ్రంథాల్లో ఈ ఒక్క మాట చదవండి. 5:16 చదువుదాం. 5:16 చూడండి. ఇక్కడ ఒక గుంపు అంటున్నారు, ప్రభువా మా తల మీద నుండి కిరీటం పడిపోయెను. ఎందుకు కిరీటం పడిపోయింది? మేము పాపం చేసి ఉన్నామయ్యా, అందుకే వారికి శ్రమ వచ్చిందంట. కిరీటం నీ మీద ఉంటే అధికారం నీ చేతిలో ఉంటుంది. కిరీటం నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఏది గద్దిస్తావో, ఏది ప్రకటిస్తావో, ఏది మాట్లాడతావో ఆ మాటకు, నీ మాటకు శక్తి కలుగుతుంది. నీ కిరీటం పడిపోయిందనుకో, నీ మీద సమస్యలు పెత్తనం చేస్తాయి, పరిస్థితులు నీ మీద అజమాయిష్ చేస్తాయి. అప్పుడు పరిస్థితులకు లోబడాలి, కష్టాలకు లోబడాలి, ఏమండి సమస్యలకు లోబడాలి. అప్పుడు సమస్యలు నడిపించినట్టు మనం నడవాలి.
అట్లా కాదని ఇదిగో వాక్యానికి నువ్వు లోబడి ఆయన కౌగిల్లోనికి వచ్చి ఈ కిరీటం నువ్వు ధరింప చేయబడితే నీవు సమస్యలకు అధికారిగా మార్చబడతావు. పరిస్థితులకు అధికారిగా నువ్వు మార్చబడతావు. నువ్వు అనుకున్నట్టు పరిస్థితులు మారుతాయి. అప్పుడు నువ్వు అధికారిగా ఉంటావు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏలేవారిగా మీరు ఉంటారే కానీ కూలివారిగా ఉండరు. కిరీటం పడిపోకుండా చూసుకోవాలి. ఎప్పుడు పడిపోతుంది? అక్కడ అదే రాయబడింది, మా తల మీద నుండి కిరీటం పడిపోయెను, కారణం మేము పాపము చేసిన వారము, అందుకే మాకు శ్రమ. గుర్తుపెట్టుకోండి, పాపపు ఆలోచన కూడా మనలో రాకూడదు. అలా కాపాడుకోవాలి జీవితాన్ని. పాపం మనలోనికి వచ్చినప్పుడు కిరీటం పడిపోతుంది. పాపం ద్వారా నడిపించబడితే శ్రమల పాలైపోతాం. అందుకని ప్రతి విషయంలో జాగ్రత్త చేసుకుంటూ జీవితాన్ని కాపాడుకోవాలి. మన ప్రభు ఎవరు? పరిశుద్ధుడు. చెప్పండి, ఆయన ఎవరు? మనం ఎట్టుండాలి? పరిశుద్ధులుగా బ్రతకాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఆయన మందిరమే ఆయన కౌగిలి. ఆయన మందిరములో అదే రాయబడింది, మందిరమునకు ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే అనుకూలము అని రాయబడింది వాక్యం. ఆయన మందిరములో, ఆయన కౌగిలిలో మనం భద్రంగా ఉండాలి. ఆయన కౌగిలిలో మనం ఉన్నప్పుడు ఇదిగో ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. అప్పుడు కిరీటం నీ మీద ఉంటుంది. నువ్వు ఒక అధికారిగా నడిపించబడతావు. దైవాశీర్వాదం మీకు తోడై దీవెనకరముగా నడిపించునుగాక. ఎన్ని మాటలు చెప్పాను? ఆయన కౌగిల్లో ప్రధానమైన 3 మాటలు. 1 ప్రేమ ఉంది, చెప్పండి. 2 ఆశీర్వాదం ఉంది. 3 కిరీటం ఉంది. ఆయన కౌగిలిలో ఇంకా చాలా ఉన్నాయి. సమాధానం నది వలె పారుతుందట. ఐశ్వర్యం నీ వద్దకు పారుకుంటూ పొర్లుకుంటూ నీళ్ళు వచ్చినట్టుగా ఐశ్వర్యం వస్తుందట. ఆయన కౌగిలిలో నువ్వు ఉంటే ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, సమస్త ఈవులు ఉన్నాయి. అందుకనే వాగ్దానం చేస్తున్నాడు, భయపడకండి, ధైర్యంగా ఉండండి, నేను మీకు స్వస్థతను కూడా ఇస్తాను, మీ భయాన్ని పోగొట్టి మిమ్మల్ని ధైర్యపరుస్తాను, నా కౌగిలిలోనికి మీరు రండి. అది ప్రభు కోరుకుంటుంది. కాబట్టి మనమందరం ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానంను స్వతంత్రించుకుందాం. తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని చెప్పబడిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకోండి. యేసయ్య చెప్తున్నాడు, వారిని కౌగిలించుకున్న వాడును నేనే. ఆయన మనల్ని కౌగిలించుకోవాలని ఆశిస్తున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, అనువాడు, ఉన్నవాడు, అనువాడైన దేవుడైన అంత గొప్ప దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను కౌగిలించుకునేవాడును అని. ఆయన కౌగిలిలో నీ భయం తొలగిపోతుంది. ఆయన కౌగిలిలో నీకు ఆరోగ్యం ప్రసాదించబడుతుంది. నువ్వు ఆయన కౌగిలిలో భద్రపరచబడితే నది వలె పారుతూ సమాధానం వస్తుంది, ఐశ్వర్యము నీకు దక్కుతుంది. ఆయన కౌగిలిలో నువ్వు ఉంటే ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మనుషుల కౌగిలి నేను కోరుకోనయ్యా. ఈ లోకమనే సాతాను కౌగిలి, ఈ పాపపు కౌగిలి నేను కోరుకోనయ్యా. నీ కౌగిలిలో నేను బ్రతకాలని ఆశిస్తున్నాను. నన్ను నీ కౌగిలిలో చేర్చుకో ప్రభువా. నీ కౌగిలిలో నన్ను చేర్చుకుని నన్ను ఆశీర్వదించయ్యా. వాక్యం సెలవిస్తుంది, దేవుని కౌగిలిలోనికి నువ్వు వస్తే నీకు ప్రేమ చూపుతాడట. నిజమైన ప్రేమ నీలోనికి వస్తుంది. నీకు గుర్తదే, నువ్వు నిజమైన ప్రేమతో ఉన్నావంటే అర్థం నువ్వు దేవుని కౌగిలిలోకి వచ్చేసావు. నీ మీద చేతులుంచి ఆయన కౌగిలిలో నిన్ను హత్తుకొని నిన్ను ఆశీర్వదిస్తాడట.